ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయలు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలతో పాటు మీ కామెంట్లకు సమాధానాలను కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 62,366 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. నిన్నటి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రష్ అయితే నార్మల్గా ఉందండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రష్ పెరిగినది. నిన్న మధ్యాహ్నం నుంచి దర్శనం కోసం వెళ్ళిన వారికి దర్శనం కూడా ఆలస్యమైందండి. వరుసగా హాలిడేస్ ఉండడం వలన నిన్నటి రోజు మధ్యాహ్నం నుంచి రష్ ఎక్కువైంది. 29,633 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు. 3,01,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 14 గంటల సమయంలో దర్శనమైనదండి. ఇక ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 6 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 3 గంటలలో దర్శనమైనదండి. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయి నారాయణగిరి గార్డెన్ నుంచి ఏటీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు ఉదయం వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 18 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నారాయణగిరి షెడ్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 20 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 8 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ ఉదయం 5:30 ఎస్ఎస్డి టోకెన్స్ అయితే కోటా పూర్తయింది. కాబట్టి రేపటి ఉదయం అంటే శనివారం ఉదయం 3, 4, 5 గంటల స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారండి. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు సమాధానాలు తెలుసుకుందాం. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, మేడం 500 టికెట్స్ ఆన్లైన్లో ఇస్తున్నారా? 500 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అది కూడా టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం జూన్ నెల వరకు 500 రూపీస్ టికెట్స్ అయితే అయిపోయాయి. ఇక జూలై నెల టికెట్స్ ఏప్రిల్ 21న రిలీజ్ చేయొచ్చండి. ఆఫ్లైన్లో 500 రూపాయల టికెట్స్ అయితే ఇవ్వరు కాబట్టి, ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్స్ కూడా ఇవ్వరు కాబట్టి మీరు ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోండి. ఇక తిరుపతిలో మరియు తిరుమలలో కూడా ఎక్కడ
300 రూపాయలు మరియు 500 రూపాయల టికెట్స్ అయితే ఇవ్వరు, ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఎలాంటి టికెట్స్ లేకున్నా కూడా దర్శనం చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి. ఎలాంటి టికెట్స్ లేకుండా నేరుగా కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. నేరుగా తిరుమలలోని కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని దర్శనం కాస్త ఆలస్యం అవుతుంది. మీరు తిరుమలకు వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా టీటీడీ వారి ఫ్రీ బస్సులు ఉన్నాయి. బస్సు ఎక్కి కృష్ణతేజ సర్కిల్ అంటే క్యూ లైన్ వద్ద స్టాప్ చేస్తారు. అక్కడి నుంచి క్యూ లైన్లో వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు వెళ్ళిన రోజు రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మనకి ఏ టైంలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు, మనం ఏ టైంలో రీచ్ అవ్వాలి, అలాగే ఎన్ని టోకెన్స్ ఇస్తారు. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇస్తారు. రష్ ఎక్కువగా ఉంటే ఉదయం 2 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తారండి. మీరు టోకెన్ తీసుకోవాలి అనుకుంటే వీకెండ్లలో ఉదయం 3 నుంచి 4 లోపల వెళ్ళండి. నార్మల్ డేస్లో అయితే ఉదయం 3 నుంచి 5 లోపల వెళ్ళి టోకెన్ తీసుకోండి. రష్ ఎక్కువగా ఉంటే త్వరగా 5 టోకెన్స్ అయితే అయిపోతాయి. ప్రతిరోజు 15 నుంచి 20,000 టోకెన్స్ అయితే ఇస్తారు. టోకెన్స్ కోటా అయిపోతే కౌంటర్లు క్లోజ్ చేసేస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, దివ్య దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు. మీకు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే కావాలి అనుకుంటే శ్రీవారి మెట్టుదారిలో వెళ్తే దివ్య దర్శనం టోకెన్ తీసుకోవచ్చు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 నుంచి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. నడకదారిలో 50వ మెట్టు దగ్గర మాత్రమే టోకెన్స్ ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ సిస్టర్, మాకు ఏప్రిల్ 14th నైట్ 9 o'clockకి టికెట్ దొరికింది. మార్నింగ్ వెళ్ళొచ్చా 6కి. ఈ కామెంట్తో పాటు అంటే ఈవినింగ్ 6 o'clockకి వెళ్ళొచ్చా, దర్శనం ఎంతసేపు పడుతుంది సిస్టర్. మీరు బుక్ చేసుకున్న డేట్ రోజున టికెట్స్లోని టైంకు 2 గంటల ముందు వెళ్ళాలి. రష్ ఎక్కువగా ఉంటే 1 గంట ముందు మాత్రమే అలో చేస్తారండి. రష్ తక్కువగా ఉంటే మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ విషయాన్ని గమనించగలరు. ఉదయం 9:30 నుంచి 10:30 లోపల వెళ్తే మీ టికెట్స్లోని టైంతో పని లేకుండా అలో అయితే చేస్తారు. ఆ రోజు 11 గంటల పైన జనరల్ లైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 10:30 లోపు వెళ్ళండి. మీరు ఉదయం 10 గంటలకు వెళ్ళకపోతే రష్ తక్కువగా ఉంటే సాయంత్రం 6 గంటలకు కూడా వెళ్ళొచ్చు, అలో చేస్తారు. మీరు క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఆ రోజు ఉన్న రష్ను బట్టి 2 నుంచి 4 గంటలలో దర్శనం అయితే అవ్వచ్చండి. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి, అందులో కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. మీకు ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యవచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.